హాయ్ అండి. ఏమండి వచ్చామండి, ఇక్కడే ఉన్నామండి, ఇక్కడే ఉంటామండి, సాయంత్రం వస్తామండి. మనకి ఎంత దూరం వచ్చేది పీస్ఫుల్గా ఉంటుంది మైండ్. ఒకసారి మీరు కూడా చూడండి, విజిట్ చేయండి. హాయ్ అండి. మేమైతే కోలాటం ప్రోగ్రామ్ కార్వేట్ నగర్ వెళ్ళిన విషయం అయితే మీకు తెలుసు కదండి. డే 1 బ్లాగ్ అయితే పెట్టానండి. ఇప్పుడైతే డే 2 అండి. పొద్దున్నే లేచి రెడీ అయ్యి టిఫిన్ చేసి కోలాటం చేసి వచ్చామండి. ఇప్పుడైతే రెడీ అవుతున్నామండి. వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నామండి. కైలాసగిరి నారాయణపురం అయితే గుడికి అయితే వెళ్తున్నామండి. ఇంకోని మా ముగ్గురు గురువు గారులు మీకు ఏదో చెప్తున్నారు చూడండి. ఏంటి నువ్వు గురువు గారు అంటావు, గురువు గారులు అంటావు, ఎంతమంది ఉన్నారేంటి అనుకుంటారేమోనండి. మీరు అనుకోకపోయినా పర్లేదులేండి. మా గురువు గారి గురించి నేను చెప్తాను. సిద్ధు గురువు గారు, రాజు గురువు గారు, సతీష్ గురువు గారు, సుభాష్ గురువు గారు. సుభాష్ గురువు గారు అయితే మాకు వచ్చే కోలాటం క్లాసులు అయితే చెప్పారండి. మధ్యలో అయితే ఫారెన్ అయితే వెళ్ళారండి. ఇప్పుడు చిన్న గురువు గారు కూడా అయితే చెప్తున్నారండి. మా సిద్ధు గురువు గారికి, రాజు గారికి, సుభాష్ గురువు గారికి, సతీష్ గురువు గారికి పెద్ద గురువు గారు అయితే ఉన్నారండి. ధర్మారావు గురువు గారు ఆయన దగ్గర నేర్చుకున్న శిష్యులేండి వాళ్ళు. ఇప్పుడైతే మా గురువులు అయిపోయారు. ఇంకోండి కైలాసగిరి వాటర్ ఫాల్స్కి రావడానికి అయితే బయట ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకోవాలండి. ఇంకోండి వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంది. మేము చూస్తూ ఉంటే మా చిన్న గురువు గారు ముందు వచ్చింది పని చూడండి, గుడికి లోపల దండం పెట్టుకోవాలి అన్నారు. అన్ని గుడుల్లోనైతే వీడియో తీసుకునే ఛాన్స్ ఉండదు, కానీ ఇంకోటి ఇక్కడైతే తీసుకునే ఛాన్స్ ఉందండి. లోపల శివుడిని అమ్మవారిని అయితే చూపిస్తాను, చూసి మీరు కూడా దర్శించుకోండి. ఇక్కడ నవగ్రహాల గుడి, పుట్ట, నాగదేవుని గుడి కూడా ఉన్నాయండి. ఇవన్నీ దర్శించుకున్న తర్వాత వాటర్ ఫాల్స్లో ఆడుకోవడానికి వెళ్ళే వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళారు, జారిపడే వాళ్ళు జారిపడ్డారు. నేను మాత్రం నాకు ఎందుకు వచ్చిన గొడవలని చెప్పి బయట నుంచి అయితే వీడియో తీసుకున్నానండి. అందరూ సెల్ఫీలు దిగుతున్నారు, ఇన్స్టాలో స్టోరీలు పెట్టుకుంటున్నారు, రీల్స్ తీసుకుంటున్నారు. నేను మాత్రం యూట్యూబ్లో వీడియోస్ తీస్తుంటే మీరు చూసి లైక్లు కొట్టండి. కొట్టరేంటి? నాకు ఇక్కడ కొన్ని విషయాలు అయితే నచ్చినాయండి. అలాగే నిలబడి కొట్టుకోవడం, వాటర్ ఫాల్స్లో స్నానం చేయడం, జారి పడడం కాదండి. కార్వేట్ నగర్ నుంచి అయితే ఆటోలు మాట్లాడుకుని ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ నుంచి తర్వాత నారాయణపురం శివాలయంకి అయితే వెళ్ళామండి. వచ్చినప్పుడు అయితే బాగానే వచ్చామండి. వెళ్ళినప్పుడు మాత్రమే ఆటోకి ఉన్న స్క్రూ అయితే తలకు తగిలిందండి. సర్లే తగిలింది కదా అని చెప్పి హెయిర్ అయితే సర్దుకుని ప్యాచ్ వర్క్ అయితే చేస్తే ఫేస్ ఏంటి అలా పెట్టావు, ఏదో అయింది, ఏమైందని మా గురువుగారు అడిగారండి. ఏం కాలేదన్నానండి. సరే ఏమైందని మళ్ళీ అడిగారండి. సరే అని హెయిర్ ఇలా పైకి పెడితే చెబితే జుట్టు పైకి పెడితే చెబితే గొప్ప అయితే వచ్చిందండి. అదే స్వెల్లింగ్, వాపు ఏదో ఒకటి. దాన్ని చూసి మా గురువుగారు అయితే తిరుపతి దెబ్బ ఇలందరపారు అబ్బా అన్నారండి. ఏ సిద్ధు గురువుగారు డైరెక్ట్ భలే చేశారని నవ్వాలో లేదంటే నాకు దెబ్బ తగిలిందని ఈ ఆడవాళ్ళు అయితే అర్థం కావట్లేదండి. ముందే నాసుపట్టు ఉంది, వెళ్తే పడిపోతారని మా గురువుగారు చాలా కేరింగ్గా వెళ్తుంటే చివరికైతే జారి పడడం తప్పలేదండి, పడ్డారు. నాకైతే వీళ్ళని చూడగానే మా ఫ్యామిలీ గుర్తొచ్చిందండి. ఎంత దూరం వచ్చాను, నేను ఒకదాన్నే ఉన్నాను అనుకున్నాను, కానీ వీళ్ళని చూస్తే మా అమ్మ, మా నాన్న, ఈ పిల్లల్ని చూస్తే మా అన్నయ్యలాగా అనిపించారండి. ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక లోపం ఉంది కదని చెప్పి ఇంట్లో వదిలేసి మిగిలిన వాళ్ళు ఎంజాయ్ చేయడం కాదండి, వాళ్ళని కూడా తిప్పుతూ బయట అన్ని విషయాలు తెలిసేలా చూస్తున్నారు కదా. గొప్ప వాళ్ళంటే వీళ్ళే కదండి. ఇంతకంటే గ్రేట్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళని కూడా చూపిస్తాను. అన్నీ ఉన్న మాకే ఏదో తక్కువ వచ్చిందని మేమైతే ఫీల్ అవుతూ ఉంటాం. ఇంకా వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్నో వంకలు పెట్టుకుంటాం, పేర్లు బొద్దులు అయితే పెట్టుకొని యూనిటీ లేకుండా అయితే కింద మీద పడి కొట్టుకు సాస్తాం. అలాంటిది కళ్ళు లేవు కదా వాటర్ ఫాల్స్ ఏం చేస్తాం, కాళ్ళు లేవు కదా ఇంత దూరం ఏమొస్తాం అనుకోకుండా అందరూ యూనిటీతో వచ్చి ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నారండి. వీళ్ళు కూడా గ్రేటే కదా. వాటర్ ఫాల్స్లో ఎంజాయ్ చేయడం అయిపోయిందండి. ఇక్కడైతేని ఇంకోండి బెలూన్స్ గేము, గ్లాసులు పెట్టి ఏదో బాల్ వేసేది, ఇంకోండి ఇక్కడైతే రూపీస్ పెట్టి రింగ్ వేసేవి, ఈ గేమ్స్ అయితే ఉన్నాయండి. ఇంకోండి ఏమన్నా చిన్నపిల్లలు కొనుక్కోవడానికి స్టాల్స్ గట్రా అన్నీ ఉన్నాయి. బయట అయితే ముసలోళ్ళు అయితే ఫుడ్ కూడా అమ్ముతున్నారండి, ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఈ ఏజ్లో కూడా కష్టపడి వంటలు చేసి అమ్ముతున్నారండి. ఇంకోండి ఈ బుడ్డదైతే నాకు మళ్ళీ కనిపించింది, అది అసలు ఎక్కడ వేస్తుందో కూడా తెలియట్లేదు. అయినా కానీ వాళ్ళ నాన్న అయితే సపోర్ట్ చేయించి ఇంకా వేయిస్తున్నారు చూడండి, చాలా గ్రేట్ అండి. ఇంకోండి ఇక్కడైతే అందరూ ఆడుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకు వచ్చింది ఎంజాయ్ చేయడం, వీడియోస్ తీసుకోవడమే ముఖ్యం మనకైతేని. చూసేవాళ్ళు చూస్తున్నారు, ఆడేవాళ్ళు ఆడుతున్నారు, చెప్పుకునే వాళ్ళు చెప్పుకుంటున్నారు, నేను మాత్రం వీడియోలు తీసుకుంటూనే ఉండిపోతాను. నాకు ఇప్పుడు ఒక విషయం చెప్పాలనిపిస్తుందండి. మా సతీష్ గురువు గారు ట్రైన్లోనే మామిడికాయలు తినడమే, రూమ్లోనే మామిడికాయలు తినడమే, ఇక్కడికి వస్తే ఇక్కడ తినడమే, కొడిపోయి ఏంటో నాకైతే అర్థం కావట్లేదండి. ఇంకెంతసేపు మామిడికాయలు తింటూనే ఉంటారు. ఇంకోండి మేము అయితే బజ్జీలు అయితే కొనుక్కున్నామండి. ఇంకోండి ఇక్కడ ముసలివాళ్ళు ఈ ఏజ్లో కూడా కష్టపడి పొంగడాలండి, హెల్త్కి చాలా యూజ్ అయ్యే రాగిపిండి పొంగడాలు అమ్ముతున్నారండి. ఇక్కడ బజ్జీల కొట్లు, బట్టల షాపులు, చిన్నపిల్లలకి ఏమైనా ఐటమ్స్ కొనుక్కోవడానికి స్టాల్స్, జ్యూస్ షాపులు, డ్రింక్ షాపులు చాలా అయితే ఉన్నాయండి.
అన్నిటికంటే ఎక్కువ మా అప్పుదండి. అక్కడ కోతులు ఎంత అల్లరి చేస్తున్నాయో అంతకంటే ఎక్కువ చేస్తుందండి. ముందేం తీసుకోదండి. తర్వాత మళ్ళీ బజ్జీలు కావాలందండి. వెనక్కొచ్చామండి. సరే వాటర్ బాటిల్ కావాలని తీసుకుంటున్నామండి. ఆ తర్వాత అందరం ముందుకెళ్ళి ఆటోల కోసం అయితే అక్కడ వెయిట్ చేస్తున్నారండి. అప్పు నేనైతే ఉండిపోయి మిగిలిన వాళ్ళు అందరం వెళ్ళామని మా ఫ్రెండ్ అయితే ఫోన్ చేసిందండి. సరే వెళ్తున్నామండి. కోత వస్తే ఆ పిల్ల బజ్జీలు కొనుక్కుని చేతిలో బజ్జీలు పట్టుకుని మాత్రం వదిలేసి పరిగెత్తేసిందండి. నారాయణపురంలో దర్శనం చేసుకుని వెళ్ళేటప్పటికి 4:30 అయిపోయిందండి. అక్కడ ఫుడ్ అయితే అయిపోయింది. మా గురువుగారు బయట వెజ్ రైస్ అయితే కొన్నారండి. అదైతే తినేసి మళ్ళీ వెళ్ళి కోలాటం చేసి తర్వాత నైట్ అయితే రూమ్కి వచ్చి ఫుడ్ తినేసి ఇంత తిన్న తర్వాత నాకు తినదాకా కొట్టుకుంటాను కదండి. అందుకు తర్వాత రోజు పొద్దున్న అయితే చక్క స్నానాలు అయితే ఉన్నాయండి. మా గురువుగారితో బెట్ అయితే కాసి 4ంటికి లెగవమన్నారండి. 4:20కి అయితే రెడీ అయ్యానండి. అయినా కానీ 20 నిమిషాలు లేట్ అయితే నేను బెట్ ఓడిపోయినా మా గురువుగారు అన్నారండి. ఆయనతో బెట్ కాసి నేనైతే చక్క స్నానం దగ్గరికి అయితే వెళ్ళానండి. అక్కడ ఒక ముసలాయన అయితే నాతో బాగా మాట్లాడారండి. ఆయన ఎందుకే మా లాంగ్వేజే కాదు. ఆయన ఏం మాట్లాడుతున్నారో నా పక్కన ఉన్న వాళ్ళకి అర్థమే కావట్లేదు. నాకు కూడా అర్థం కాలేదండి. అలా కొంచెం కొంచెం అర్థమైంది. చాలా జనరల్ నాలెడ్జ్కి యూజ్ అయితే చెప్పారండి. ఆయనది ఏదో ఊరు చెప్పారండి. మద్రాస్ అని చెప్పారండి. అక్కడి నుంచి వచ్చాము ఈ రోజైతే వెళ్ళిపోతున్నాం మేము అని చెప్పారు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు నాకు సుబ్రహ్మణ్య స్వామి గుడి వైపు అయితే చూపించి అది 300 స్టెప్స్ ఉంటాయి ఆ గుడికెళ్ళు అని చెప్పారండి. మా గురువుగారు అక్కడ తిడతారని చెప్పలేదండి. నాకు ఎందుకు ఆ గుడికి వెళ్ళలేదని ఇంటికి వచ్చిన మద్రాస్ నుంచి వచ్చామని చెప్పారండి తాతగారు. ఆవిడతో ఓ బామ్మగారు కూడా ఉన్నారండి. వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు. కానీ నాకు ఇంటికి వచ్చాక కూడా ఆయన గుర్తొస్తున్నారు. ఇంకా ఆ గుడికి వెళ్ళలేదని అయితే బాధగా ఉందండి. ఏంటిది ఏదో తేడాగా ఉంది. మా సతీష్ గురువు గారికి బెడ్రూమ్ మీద బస్ ఏదో కూడా తేడా తెలియట్లేదు. మా సిద్ధు గురువు గారు ఏమో కండక్టర్ జాబ్ అయితే తీసుకున్నారండి. అందరికీ టికెట్లు అయితే ఇస్తున్నారు. వీడియోస్ తీయమని ఎంకరేజ్ చేస్తారు మా చిన్న గురువు గారు. మళ్ళీ వీడియోస్ తీస్తే ఒక రకమైన లుక్ ఇస్తారండి. ఏంటో అర్థం కాదు నాకు. చక్ర స్నానానికైతే మామూలు డ్రెస్తో వెళ్ళి వచ్చేసామండి. వచ్చిన తర్వాత కోలాటం డ్రెస్సులు అయితే వేసుకుని రెడీ అయ్యాము. ఇప్పుడైతే పెద్ద తిరుపతి అయితే వెళ్తున్నామండి దర్శనానికి. కార్వేట్ నగర్లో వెళ్ళిన రోజు ఆ రోజు పొద్దున్న సాయంత్రం తర్వాత రోజు పొద్దున్న సాయంత్రం మళ్ళీ చక్ర స్నానానికి కోలాటం అయితే చేసామండి. మా సిద్ధు గురువు గారితో బెట్ అయితే వేసుకున్నానని చెప్పాను కదండి. చక్ర స్నానానికి పొద్దున్న 4ంటికల్లా రెడీ అయ్యి ఉంటే చక్ర స్నానానికి వెళ్ళొచ్చు అని చెప్పారండి. సరే అని చెప్పి 4ంటికి ఏంటి 4:20 కల్లా రెడీ అయ్యాను. మా గురువుగారు 20 నిమిషాలు లేట్ అయింది నువ్వు బెట్లో ఓడిపోయావు అన్నారండి. ఎందుకే చక్ర స్నానాలు 4ంటికి అని అన్నారు మా గురువుగారు. ఆ 7ంటికి అండి నువ్వు చక్ర స్నానానికి వెళ్ళి స్నానాలు చేసి తడి బట్టలతో ఇక్కడ వరకు రావాలన్నారండి. ఆ బెట్ చెప్పినప్పుడు మా గురువుగారు కూడా మాతో వస్తానని చెప్పారండి. గురువుగారు రావడం మానేసి పడుకున్నారండి. నేను మాత్రం చక్ర స్నానానికి వెళ్ళాను. 4ంటికి లేచాను. అయినా కానీ బెట్లో నేను ఓడిపోయానని చెప్పి మా గురువుగారు డబ్బులు అయితే ఇవ్వలేదండి. 500 బెట్ వేసాను. ఆ చక్ర స్నానానికి వెళ్ళినందుకు ఇంకా రొంప అయితే పట్టిందండి. మా గురువుగారు మాత్రం శుభ్రంగా పడుకున్నారు. ఈ బెట్లో నేను గెలిచాను మా గురువుగారు గెలిచారు చెప్పండి. ఆయన అయితే నేనే ఓడిపోయినా అన్నారు. నేనైతే ఆయనే ఓడిపోయినా అంటున్నాను. డబ్బులు అయితే ఇవ్వలేదండి చివరికి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ బెట్ గురించి కాదు గురువుగారు ఇచ్చే డబ్బుల గురించి కాదండి. ఆయనతో బెట్టేసి ఆ చక్ర స్నానానికి వెళ్ళి ఆ గురువుగారు ఆ గుడికెళ్ళు అన్నారండి ఆ ముసలాయన. ఆ గుడికి వెళ్ళలేదని ఇప్పుడైతే బాధగా ఉందండి. ఏం చేయాలో తెలియట్లేదు. ఇప్పుడైతే పెద్ద తిరుపతి ఎంట్రన్స్లో ఉన్నామండి. ఇంకోండి బస్సులు బ్యాగ్లో అన్నీ చెకింగ్ అయితే అయింది. ఇప్పుడు మళ్ళీ బస్సు ఎక్కి వెళ్తున్నాము. మేము పెద్ద తిరుపతి వచ్చేటప్పటికి 3 అయితే అయిందండి. భోజనాలు అయితే చేసాము. ఇంకోండి అందరినీ రెడీ అవ్వమన్నారు. రెడీ అయ్యాము. దేవుడి దర్శనానికి అయితే వెళ్ళామండి. దర్శనం అయితే 2 గంటలన్నరలో అయిపోయింది. సాయంత్రం అయితే దర్శనం దగ్గర ఉప్మా అయితే పెట్టారండి. వరినొక ఉప్మా తినేవాళ్ళు తిన్నారు. దేవుడి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. వెంకటేశ్వర స్వామి పిలుపు అయితే మాకు అందింది. దర్శనం జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంకోండి దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు ప్రసాదానికి అయితే వచ్చామండి. ఇక్కడ పైన కింద 2 ఫ్లోర్లోనే ప్రసాదాలు అమ్ముతారండి. కౌంటర్లు ఉంటాయంట. మినిమం ఎన్ని ఉంటాయని మా రాజు గురువు గారిని అడిగితే ఒక 70 ఎన్నో ఉంటాయని అన్నారు. మా సతీష్ గురువు గారు ఏదో చెప్తున్నారు. పెద్ద తిరుపతిలో వీడియో తీయాల్సిన లొకేషన్స్ ఉన్నాయి కానీ ఫోన్లో ఛార్జింగ్ లేదు. మన బాడీలో ఓపిక లేదు. ఇక్కడ అంతకంటే టైం లేదు. ఇంకోండి ఇప్పటికే 1 గంట అయితే అయింది ప్రసాదాలు తీసుకున్న తర్వాత. ఇంకోండి బ్యాగులు అయితే ఇచ్చాం కౌంటర్లో. ఫోన్లో అన్నీ తీసుకుని పడుకోవడానికి అయితే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇంకోండి పొద్దున్నే లేసాము రెడీ అవ్వాము. లేచాము అంతే, రెడీ కూడా అవ్వలేదు. ఇక్కడి నుంచి పెద్ద తిరుపతి తిరుమల కొండ మీద నుంచి అయితే తిరుపతి స్టేషన్ దగ్గరకి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ రూమ్స్ తీసుకొని రెడీ అవ్వాలి. ఇక్కడ పెద్దగా వీడియోస్ ఏం తీయలేదు కానీ దేవుడి దర్శనం బాగా అయిందని మనస్తృప్తిగా ఆనందంగా ఉందండి. అయినా సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళలేదని మనసులో బాధగా కూడా ఉందండి. సర్లే దానికి ఇంకా టైం ఉందేమో, జరగలేని దానికోసం బాధపడ్డం మనసు జరిగిన దాన్ని చూసి ఆనందపడుతూ ఉన్నామండి. ఇక్కడ నుంచి తిరుమల కొండపై నుంచి అయితే తిరుపతి స్టేషన్ దగ్గర రూమ్స్కి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ నుంచి రెడీ అవ్వి పొద్దున్నే మళ్ళీ మామూలు డ్రెస్సులు అయితే వేసుకుని కొండపైన అయితే బ్రష్ కూడా చేయలేదండి. ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు. ఇప్పుడైతే తిరుమల నుంచి తిరుపతి స్టేషన్ దగ్గర రూమ్స్కి అయితే వచ్చి ఇక్కడైతే బ్రష్ చేసి స్నానం చేసి రెడీ అయితే వెళ్తున్నామండి.
ఇంకా తిరుపతిలో చూడాల్సిన గుళ్ళు ఏరియాస్ అయితే ఉన్నాయండి, అవన్నీ చూపిస్తానని చెప్పారు గురువుగారు. ఇంకో రెడీ అయితే ఇప్పుడు వెళ్తున్నాం. టిఫిన్లు అయితే ఇక్కడ బయట తీసుకున్నామండి. అలివేలు మంగమ్మ గుడి, ఇస్కాన్ టెంపుల్, జూకి, ఇంకా ఏవో గుళ్ళు అయితే ఉన్నాయండి, అవన్నిటికి వెళ్తున్నాము. అంతకంటే ముందు మన బాడీలో ఏదో ఒకటి పడాలి కదా, టిఫిన్ అయితే తీసుకుంటున్నామండి. ఇంకొన్ని టిఫిన్ వచ్చేటప్పటికి లేట్ అయ్యేలా ఉందని చెప్పి పార్సిల్ అయితే తీసేసుకున్నారండి గురువుగారు. ఇంకోండి బస్సు అయితే ఎక్కేసాము. బస్సు అయితే మాట్లాడారండి మొత్తం డే జర్నీకి. ఇంకొన్ని టిఫిన్లు అయితే బస్సులో తింటున్నారు. అందరూ ఒకసారి తింటే స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి. నేనైతే తినడం మనసు తింటుంటే వీడియోస్ అయితే తీసి అందరూ ఆపిన తర్వాత అయితే నేను తినడం మొదలుపెట్టాను. ఇంకోండి పూరీలు, చపాతీలు, దోశలు, ఇడ్లీలు అన్నీ ఉన్నాయి టిఫిన్లు. టిఫిన్లు తింటూనే అయితే గుడికైతే వచ్చేసామండి. ఈ గుడి పేరు ఏదో అమ్మవారి గుడి అని చెప్పారండి, పేరు గుర్తులేదు. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఎక్కడ లోకల్లో ఏ గుళ్ళోని వీడియో తీసుకోవడానికి ఉండదు. మా ఊర్లో అయితే దేవుడి గుళ్ళో వీడియోస్ తీసుకోవడానికి కూడా ఉంటుంది. ఇంకోండి చుట్టూ లొకేషన్ అయితే చాలా బాగుంది. కొండలు అన్నీ ఫొటోస్ తీసుకునే వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు, కేరింగ్ చూసుకునే వాళ్ళు కేరింగ్ చూసుకుంటున్నారు, వీడియోస్ రీల్స్ ఇంకా అందరూ వాళ్ళ పనుల్లో ఉన్నారు. నేను మాత్రం ఏదో లోకం. ఇంకోటి మా చిన్న గురువు గారు ఇక్కడ కూడా ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు, అదేంటో నాకు అర్థం కాదు. వీడియో తీయమంటున్నారో వద్దంటున్నారో తెలియట్లేదు. కార్వేట్ నగర్లో వేణుగోపాల స్వామి దర్శనం చేసుకున్నాము. కైలాసగిరి శివుని దర్శనం చేసుకున్నాం. నారాయణపురంలోని శివుని దర్శనం చేసుకున్నాం. తిరుమల దేవస్థానం వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకున్నాం. ఇప్పుడు అమ్మవారి గుడికి అయితే వచ్చామండి. పేరు నేను మర్చిపోయానని చెప్పాను కదా, మా సతీష్ గురువు గారితో చెప్తున్నారు. ఆ తర్వాత సిద్ధు గురువు గారు కూడా 2 మాటలు చెప్తున్నారు. మీరు కూడా వినేయండి మా గురువు గారి మాటల్ని. మీరు కూడా చూడండి, విజిట్ చేయండి. చూపించు సార్. సరే. హాయ్ అండి, ఏమండి వచ్చామండి, ఇక్కడే ఉన్నామండి, ఇక్కడే ఉంటామండి, సాయంత్రం వస్తామండి. మా సిద్ధు గురువు గారి మాటలకైతే లైక్ చేసుకోండి. ఇప్పుడైతే శ్రీ వాగులమ్మవారి గుడి వరకు వచ్చేయమండి. ఇంకా ఇస్కాన్ టెంపుల్, అలివేలు మంగమ్మ తల్లి గుడి, జూ వీడియో అయితే ఉన్నాయండి. నెక్స్ట్ వీడియో పెడతాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో నాకు మెమరీగా ఉండాలి, మీకు ఇన్ఫర్మేషన్గా ఉండాలి. మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇవన్నీ విజిట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.